కాంగ్రెస్ సీనియర్ నేత ప్రభుత్వ సలహాదారులు విహెచ్ హనుమంతరావు మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఆమరణ నిరాహార దీక్ష క్యాస్ట్ సెన్సస్ బీసీ క్యాస్ట్ సెన్సస్ కోసం అంటున్నారు. ఆమరణ నిరాహార దీక్ష షోక్ కాదు నాకు. అన్యాయం జరుగుతుంటే కొట్లాడాలి కదా. అంబేద్కర్ అదే అన్నాడు కదా, అన్యాయం చేస్తే వాయిస్ చేయాలి అన్నాడు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే నేను ఎట్లా ఊరుకోవాలి? మా ఓటర్స్ కాదా? అందరికంటే హైయెస్ట్ ఓట్ మాయే ఉన్నాయి. 140 కోట్లలో 60% మేమే ఉన్నాం. అదే నితీష్ కుమార్ ఏది బీహార్లో చేస్తే 62% వచ్చింది, మా దగ్గర 56% వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఈడ కులంగానే చేశారు, మా లెక్క తెలిసింది. దాని తర్వాత లోకల్ బాడీ జరిగితే అందులో 52% సర్పంచులు అయ్యారు, మహిళలు అయ్యారు. అదేవిధంగా చైర్మన్లు, వైస్ చైర్మన్లు అయ్యారు. ఈయన ఎందుకు మా మీద కక్ష కట్టిండు? ఆయననే ఓబీసీ అంటాడు కానీ ఓబీసీలకు ఏం చేయడు. ఆయన చేసింది ఏంటి? ఎన్ని ధరలు పెరిగినాయి? పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది. ఇక లెక్క చెప్పాలంటే చాలా తప్పైతుంది. ఆ ఉద్దేశంలో ఏంటంటే ఆఖరుకు తినే కూరలు కూడా పెరిగిపోయింది. వాళ్ళు సెన్సెస్ లోనే క్యాస్ట్ సెన్సెస్ కూడా చేస్తారు, అక్కడ ఉంది అని చెప్పి బీజేపీ చెప్పుకుంటారు. అరే ఎన్ని అబద్ధాలు! ఇప్పుడు మళ్ళీ డబుల్ చేస్తారా ఎవడన్నా? ఇదొక డ్రామా. మా బీజేపీ వాళ్ళు ఎంతసేపటి కాంగ్రెస్ తిడుతున్నారనే మీరు ఏం చేస్తున్నారు బాబు? మా ఓట్లతోనే గెలిచిరు మీరు. మా సంగతి ఇప్పుడు ఎంత తర్వాత చేస్తాడని నమ్మిక ఎవరికి ఉన్నా చెప్పు. నేను 3 సార్లు కలిసినప్పుడే నువ్వు చేయలే. ఇప్పుడు ఏదో రాహుల్ గాంధీ గారు అగ్ర కులాలైనా ఆయన ఒక మాట ఇచ్చిండు, జితనా హిస్సేదారు యుద్ధి భాగీదారు, వి కమ్ టు ది విల్ కండక్ట్ క్యాచ్ వచ్చి. అదే రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిరా లేదా? 56% వచ్చింది. ఇప్పుడు ఎందుకు చేయరు? ఇందులో కాలం పెట్టుబడి రాశా. ఆయన ఉత్తరం నా ప్రధానమంత్రికి పంపినా, హోమ్ మినిస్టర్ పంపినా, ఆయన 8వ తేదీ రిప్లై రాకపోతే ఐ వాంట్ టు సిట్ ఇండెఫినెట్ అక్కడ. 10వ తేదీ నాడు మోడీ ఇక్కడికే వస్తున్నాడు, ఏమన్నా కలుస్తారా లేకపోతే అపాయింట్మెంట్ తీసుకుంటారా? నిరసన ఆయన ఆయన టైం ఇవ్వకపోతే గాలి పోదువయా. అందు గురించి కూర్చుంటే అన్నది ఆయనకు తెలుస్తుంది. అరే ప్రజలలో వ్యతిరేకత ఉంటే ఆలోచన చేయమని చెప్తున్నా. వాళ్ళ ఎంపీలకు చెప్తున్నా, మీరు మీటింగ్ పెట్టుకొని సంతోషం కాదు. ఇప్పుడు ఏం గొప్పతనం చేసిర్రా బాబు? ఉత్తర భారతంలో గెలిచిర్రు, దక్షిణ భారతంలో నడవలే. నీ బీజేపీ నడవలే. ఏది తమిళనాడులో నడవలే, కేరళలో నడవలే. కేరళలో మా ముఖ్యమంత్రి పోయాడు, అక్కడ కూడా హైకమాండ్ చెప్పిన ఆలోచన ఇంప్లిమెంట్ చేసాడు. ఎందుకంటే ఇక్కడ బలహీన వర్గాల గురించి కోట్లాడి క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేశాడు కాబట్టి అక్కడ ఉన్న కేరళ జనం కూడా అరే ఇతనికి ఒక కమిట్మెంట్ ఉన్నది అన్నాడు. బీసీలందరూ కూడా అక్కడ కూడా ఓట్లు వేశారు కాబట్టి ఇవాళ యూడిఏ గవర్నమెంట్ వచ్చింది అనేది నా ఉద్దేశం. నిన్న రిజల్ట్స్ ఓవరాల్ ఎట్లా వస్తారు? ఎందుకంటే ఉత్తరం దక్షిణం అంటారు, కేవలం దక్షిణం ఉంటే కాంగ్రెస్ కు సరిపోదా? ఉత్తర భారతదేశం కాంగ్రెస్. ఉత్తర భారతంలో ఏం చేసినావు నువ్వు? ఉత్తర భారతంలో ఏం చేసినావు? సరన్ పెట్టినావు, అందులో తీసేసినావు. ఉత్తర భారతంలో నేను నాయకుడు, దక్షిణ ప్రాంతంలో కాన్సన్ట్రేట్ చేయడానికి ఇక్కడ చోదు ఒక కేరళలో ఒక మేయర్ గెలవగానే ఆగే 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 అన్నావు. ఇప్పుడు ఏమైందిరా బాబు? కేరళ దెబ్బతిన్నావు, తమిళనాడులో తిన్నావు. కనుక నా ఉద్దేశంలో ఇప్పటికన్నా బీసీ బల్క్ ప్రాపర్టీ, బల్క్ పాపులేషన్, దీనికి నువ్వు అన్యాయం చేస్తే వచ్చే ఎన్నికల్లో ఉత్తర భారతంలో కూడా తప్పనిసరిగా ప్రజలు తిరస్కరిస్తారు. దక్షిణంలో ఆల్రెడీ కోపం మీద ఉన్నాం, మేము ఇక్కడ కూడా లెసన్ నేర్పిస్తాం. దానికి ఇప్పటికైనా ఆలోచన చేసి తెలంగాణ ఉద్యమంలాగా అన్ని జిల్లాలు తిరుగుతా, దేశం మొత్తం తిరుగుతా అనేది నా ఉద్దేశం. నెక్స్ట్ తెలంగాణ టార్గెట్ అని బీజేపీ చెప్తాం. తెలంగాణలో బీజేపీ వచ్చే అవకాశం ఉందా? వాళ్ళ టార్గెట్ చేస్తే అది ఇది పోతే అలా దుఃఖమే బంధు. బీసీల గురించి వాళ్ళు పట్టించుకోకపోతే ఈసారి ఎవడయ్యాడు అని చెప్తా. ఇవాళ నా దగ్గరకు వచ్చిర్రు మున్సిపల్ అధికారులు, నేనన్నా ఎస్సీ ఎస్టీతో పాటు ఓబీసీ రాస్తే నేను సంతకం చేస్తాను, లేకపోతే నేను చేయాలని పంపించిన. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ దీంట్లో ఎన్విరాన్మెంట్లో మీరు తప్పనిసరిగా మీ కాలం చూసి కాలం ఉంటేనే మీరు సంతకం చేయాలని కోరుతున్నా. అంటే సార్, ఇది ఒకవైపు ఉత్తర భారతదేశంలో దక్షిణంలో అసలు అడుగు పెట్టనియారు, తెలంగాణ మీద ఫోకస్ చేసినా సరే ఇక్కడ అడుగు పెట్టనియారు. ఇక్కడ చాలా చైతన్యవంతులు, ఇక్కడ పోతే కథమే అని చెప్తూనే మరొక పక్క బీసీల సెన్సెస్ కోసం, క్యాస్ట్ సెన్సెస్ కోసం డెఫినెట్గా కూడా
కాలం లేదు, సెన్సెస్ 2 సార్లు ఎవరైనా చేస్తారు కాబట్టి దానికోసం ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఇక్కడ నిరసన ఉంది అని చెప్పి 10వ తేదీన వస్తున్నటువంటి ప్రధానికి తెలియాలి కాబట్టి డెఫినెట్గా తను హంగర్ స్ట్రైక్ నిర్వహిస్తానని చెప్పి కూడా అటు ప్రభుత్వ సలహాదారులు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అంటున్నారు. కెమెరామ్యాన్ కోటితో శ్రీధర్ RTV హైదరాబాద్.